చాలా మంది ఇలా అనుకుంటారు, దేవుడు ఆకాశం నుంచి మాట్లాడితే నేను వెంటనే నమ్మేస్తా అని. కానీ బైబిల్లో చూస్తే దేవుని స్వరం నేరుగా విన్న వాళ్ళలో కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులు సముద్రం చీలడాన్ని చూశారు, అయినా దేవుని వదిలేశారు. అరణ్యంలో దేవుని స్వరం విన్నారు, అయినా బంగారు దూడ విగ్రహం చేసుకున్నారు. అంటే సమస్య సాక్ష్యాల కొరత కాదు, మనిషి హృదయమే సమస్య. ఒకప్పుడు దేవుడు మనుషులతో నేరుగా మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో కూడా మండుతున్న పొదల మధ్యలో నుండి మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా జనాలను హెచ్చరించాడు. తరువాత జీసస్ స్వయంగా ఈ లోకానికి వచ్చి మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అపోస్తలతో అద్భుతంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు చాలా మందిలో ఉండే ప్రశ్న, ఇప్పుడు ఎందుకు దేవుడు అదే విధంగా నేరుగా మాట్లాడడం లేదు? ఎందుకు ఆకాశం తెరుచుకొని స్వరం వినిపించడం లేదు? ఎందుకు ప్రవక్తల కాలంలా లేదు అని? ఈ ప్రశ్న చాలా లోతైనది. దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం కూడా చాలా ఆశ్చర్యకరమైనది. మొదట్లో దేవుడు ఎందుకు మాట్లాడేవాడు? దేవుడు ఎప్పుడు సరదాగా మాట్లాడలేదు. ప్రతిసారి ఆయన మాట్లాడినప్పుడు ఒక ఉద్దేశం ఉండేది. సృష్టి ప్రారంభంలో మనిషికి దారి చూపడానికి మాట్లాడాడు. పాపం పెరిగినప్పుడు హెచ్చరించడానికి మాట్లాడాడు. తన ప్రజలను నడిపించడానికి మాట్లాడాడు. రాబోయే రక్షకుడి గురించి అంటే యేసుని గురించి ముందుగానే తెలియజేయడానికి ప్రవక్తలను ఉపయోగించాడు. అంటే పాత నిబంధన అంతా ప్రజలను సిద్ధం చేసిన కాలం. ఇర్మియా, యెషయా, ఏలియా, మోషే వీళ్ళందరూ చివరికి ఒకరిని చూపించారు, ఆయన యేసుక్రీస్తు. దేవుడు చివరిసారి సంపూర్ణంగా ఎవరి మూలంగా మాట్లాడాడు? హెబ్రీ 1:1-2 వచనాల్లో ఇలా ఉంది, పూర్వకాలమందు దేవుడు ప్రవక్తల ద్వారా అనేక మార్లు మాట్లాడను, ఈ చివరి దినములలో కుమారుని ద్వారా అంటే యేసు ద్వారా మనతో మాట్లాడను అని ఉంది. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. అంటే ముందు దేవుడు భాగాలుగా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా కొంచెం కొంచెంగా చెప్పాడు. కానీ యేసులోనికి వచ్చేసరికి దేవుడు తన సంపూర్ణ సందేశాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువారే దేవుని చివరి మరియు సంపూర్ణ ప్రకటన. అందుకే జీసస్ ఇలా అన్నారు, యోహాను 14:9లో నన్ను చూసిన వాడు తండ్రిని చూచిన వాడే అని. అంటే ఇక దేవుడు చెప్పాల్సిన ప్రధాన సత్యం అంతా యేసులోనే ఇచ్చేశాడు. అపోస్తులుల కాలంలో ఎందుకు అద్భుతాలు, ప్రత్యక్ష మాటలు ఎక్కువగా జరిగాయి అంటే యేసు వెళ్లిపోయిన తర్వాత సువార్త ప్రపంచమంతా వ్యాపించాలి కాబట్టి దేవుడు మనిషిని బలవంతంగా నమ్మించడు. విశ్వాసం అంటే బలవంతం కాదు. యోహాను 20:29లో యేసు తోమాతో ఇలా అన్నాడు, చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఇప్పుడు దేవుడు మనిషికి సాక్ష్యాలు ఇచ్చాడు. సృష్టి, మనస్సాక్షి, బైబిల్, యేసు చరిత్ర, సువార్త ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మనిషి సత్యాన్ని వెతకకపోతే సమస్య దేవుడు మాట్లాడకపోవడం కాదు, మనిషి వినకపోవడం. ఇప్పుడు దేవుడు బైబిల్ ద్వారానే ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు అనేది కాదు, మనం ఆయన చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది అసలు ప్రశ్న. ఆమేన్. అలాగే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.